నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. విశాఖ తీరం నుంచి సముద్ర జలాల్లో 30 నాటికల్ మైళ్ల దూరంలో చేపల వేట సాగిస్తున్న కాకినాడకు చెందిన బోటు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యింది. బోటులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన 9 మంది మత్స్యకారులు గత నెల 26న విశాఖ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లారు. భవానీ అనే పేరుగల ఈ బోటు రిజిస్ట్రేషన్ నంబర్ AP 47గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బోటు యజమాని ఎస్ సత్యబాబుతో పాటు 8 మంది మత్స్యకారులు గాయాల పాలయ్యారు. బోటులో మంటలు ఎగిసిపడటంతో సమీప బోట్లలోని మత్స్యకారులు వీరిని రక్షించారు. కోస్టుగార్డుకు సమాచారం అందించడంతో డీఐజీ రాజేష్ మిట్టల్ నేతృత్వంలో ఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన మత్స్యకారులకు ఇండియన్ కోస్ట్ గార్డు నౌక CGAS వీరాలో ప్రథమ చికిత్స చేసి డాక్యార్డ్ జెట్టి వద్దకు చేర్చారు. అక్కడి నుంచి వీరిని చికిత్స నిమిత్తం KGHకు తరలించారు. వారిలో 4గురికి తీవ్ర గాయాలు కాగా 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ షిప్ ICGS వీరా అట్ సీ ఉన్నది. అది ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి VHF సెట్లో వెళ్ళారు దగ్గరికి. అక్కడ చిన్న బోట్ కూడా ఉన్నది, ఫిషింగ్ బోట్. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. వాళ్ళకి ఫైర్ ఇంజరీ, చాలామంది ఇంజరీ అయిపోయి వాళ్ళ హెల్ప్ అడిగారు. అయితే మా షిప్ వీరా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చింది. తర్వాత షిప్లో ఎంబార్క్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు నేవల్ డాక్ యార్డ్లో. 9 ఉన్నారు. అవన్నీ తెలీదు. ఇంతకని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మనం తెలుస్తుంది. ఇంకా మాట్లాడలేదు మేము ఇక్కడ Investigation will reveal cause of accident. All right? Okay. Thank you, sir. Thank you. One fishing vessel, Durga Bhavani, reported a fire incident on board. One of our patrolling vessels, ICGS Veera, we diverted immediately for prompt action. All the 9 survivors have critically injured with fire burns and they have been shifted to KGH hospital for further management. Ship Veera sea में था. जब पता चला कि 9 जो लोग हैं वो फिशिंग बोट में इंजर हो गए हैं फिशिंग बोट में आग लगने की वजह से, तो हमारा शिप फटाफट जाके वो फिशिंग बोट से सारा सर्वाइवर्स लिया एंड उसको ट्रांसफ़र किया अबाउट 1.5 hours 2 hours में विशाखापट्टनम पोर्ट में. उधर से हम अपना एम्बुलेंस में इधर किंग्स जॉर्ज हॉस्पिटल विशाखापट्टनम में उनको सेफली लेके आया. ऑल 9 आर सर्वाइविंग. देर आर सीवियर बर्न इंजरीज. दे विल गेट ट्रीटेड हेयर एट द गवर्नमेंट हॉस्पिटल. थैंक यू. कितना बजे हुआ सर फायर एक्शन? ये पूरा इंसिडेंट करीब सी में 6 बजे से लेके अभी तक का दरमियान में हुआ है. वही बोट वाला सर समाचार दिया और कोई बाहर वाला दिया? कोस्ट गार्ड हमेशा अपना शिप्स सी में मेंटेन करके रखता है. हमारे पास कम्युनिकेशन सेट्स होते हैं, रेडियो सेट्स होते हैं, जिससे हमको मालूम चलता है कि क्या प्रॉब्लम है. तो फिशिंग बोट में जब ये इंसिडेंट हुआ तो वो फटाफट बताया VHF का ऊपर और हमने तुरंत एक्शन लिया. जब जो दुर्घटना, बाकी का तेलुगु में सर एक बात, जब दुर्घटना किया था ना उसी समय में एक ही बोट सर, कोई आसपास में कोई बोट भी है? एक और फिशिंग बोट आसपास में था. तो फर्स्ट हेल्प वो फिशिंग बोट ने किया और हमको भी हमारा VHF पे जब वो बोट ने बताया कि ऐसा ऐसा हो गया, तो हमारा शिप फुल स्पीड पे अराउंड 19-20 नॉट्स का ऊपर वो उधर घटना के जगह पे पहुंचा और उसने सारा बंदा रेस्क्यూ कर लिया. మత్స్యశాఖ జేడీ కరుణాకర్రావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితులంతా సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్కు సమాచారం అందించడంతో మెరుగైన వైద్య సహాయం కోసం ఆయన విశాఖ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. విశాఖ కాకినాడ సముద్ర జలాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో పెద్ద బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది కూడా కాలిన గాయాలతో ఉన్నట్లుగా కూడా కోస్ట్ గార్డ్ సిబ్బందికి సమాచారం అందింది. కాకినాడ నుంచి గత నెల 27వ తేదీన చేపల వేట కోసం బయలుదేరినటువంటి భవానీ అనే బోటులో దాదాపు 9 మంది మత్స్యకారులు ప్రయాణం సాగించారు. ఈ నేపథ్యంలో కాకినాడ నుంచి విశాఖకు వస్తున్న నేపథ్యంలో విశాఖ ప్రాంతానికి సంబంధించినటువంటి 60 నుంచి 65 మైళ్ళ దూరం, నాటికన్ మైళ్ళ దూరంలో చేపల వేట లంగర్ వేసి చేపల వేట కొనసాగిస్తున్న సమయంలోనే గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది కూడా తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా 9 మంది కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నాం KGH దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీ వార్డు దగ్గర ఉన్నాం. రాత్రి
నిన్న సాయంత్రం కోస్ట్ గార్డు పక్కన ఉన్నటువంటి బోటు ద్వారా సమాచారం అందించడంతో అక్కడికి హుటాహుటిన వెళ్ళినటువంటి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది వారి బోట్లో వారందరినీ కూడా కేజీహెచ్ ప్రాంతానికి అయితే తీసుకురావడం జరిగింది. మొదటగా బోటు వద్దకు వెళ్ళినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది అంతా కూడా 9 మందిని కూడా కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి నౌకలో ఎక్కించుకొని అక్కడ నుంచి నేరుగా ప్రథమ చికిత్స అందించి నేరుగా నేవల్ డాక్యార్డ్ ప్రాంతానికి తీసుకురావడం, నేవల్ డాక్యార్డ్ నుంచి కేజీహెచ్ పరిసరాలు తీసుకొని వచ్చి తక్షణమే అత్యవసర చికిత్స కోసం ఎమర్జెన్సీ వార్డులో అయితే 9 మందిని కూడా జాయిన్ చేయడం జరిగింది. 9 మంది కూడా ఎమర్జెన్సీ వార్డులో అయితే చికిత్స పొందుతున్నారు. అయితే కాకినాడ ప్రాంతానికి చెందినటువంటి 9 మంది గత నెల 27వ తారీఖున చేపల వేట కొనసాగిస్తూ వస్తూగా అలాగా విశాఖ తీరాన్ని చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ తీరానికి 65 నాటికల్ మైళ్ళ దూరంలో లంగర్ వేసి చేపల వేట కొనసాగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే బోటులో మొత్తం 9 మంది ఉండగా దండుపల్లి శ్రీను, భైరవ, అలాగే భైరవ, గంగాద్రి, వీరబాబు, సత్యబాబు, వజ్రం, ఏసు సత్యబాబు, ధర్మారావు, వై సత్యబాబు అనే 9 మంది కూడా ఆ బోట్లోనే ఉన్నారు. ఆ బోటు ప్రమాదం జరిగిన సమయంలో వారంతా కూడా బోట్లో ఉండటంతో ఒక్కసారిగా అగ్నికిల్లలు వచ్చాయి. అగ్నికిల్లల నేపథ్యంలో వారంతా కూడా ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కోస్ట్ గార్డ్ అంతా కూడా తక్షణమే వారికి సహాయ చర్యలు అందించడంతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ డాక్యార్డ్కి తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే బోటుకు సంబంధించినటువంటి ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ఇప్పటికీ తెలియాల్సిన పరిస్థితి అయితే మిగిలిపోయింది. మరికొద్ది రోజుల్లో చేపల వేటకు విరామం ప్రకటించనున్నారు. ఈ నెల 15 నుంచి కూడా చేపల వేట విరామం ప్రకటించనున్న నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో మత్స్యకారులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. గత కొద్ది రోజులు అంటే దాదాపు 3-4 రోజుల క్రితం విశాఖకు చెందినటువంటి 6 జాలర్లు చేపల వేటకు వెళ్ళి గల్లంతయ్యారు. అయితే రెండో రోజు మాత్రం వాళ్ళు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇటువంటి ప్రమాదాలు తరచుగా సముద్ర తీరంలోనే జరుగుతున్నాయి. సముద్ర ప్రాంతాల్లో చోటు చేసుకోవడంతో గంగపుత్రులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి జాలర్లంతా కూడా 30 నుంచి 45-50% మేరకు ఒళ్ళంతా కూడా కాలిపోయిన గాయాలతో ఈ ప్రాంతంలోకి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వారందరూ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చికిత్స అయితే పొందుతున్నారు. దీనికి సంబంధించినటువంటి కేజీహెచ్ వైద్యులు కూడా వారికి తక్షణమైనటువంటి వైద్య సౌకర్యాలు కూడా అందించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో వాళ్ళు పూర్తిగా రికవర్ అయ్యి ఇంటికి చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కోస్ట్ గార్డ్ చేసినటువంటి ఇటువంటి సాహసోపేతమైన చర్యలకి ఇటు మత్స్యకారులకు సంబంధించినటువంటి సంఘాలు, అలాగే మత్స్యకారులు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం, కేజీహెచ్ నుండి.